అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. మీడియా సమావేశానికి హాజరైన గౌరవనీయులు గుంతకల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రభాకర్ అన్న గారికి, పట్టణాధ్యక్షుడు తగరం రామంజనేయులు గారికి, సీనియర్ నాయకుడు లక్ష్మీనారాయణ యాదవ్ గారికి, సీనియర్ నాయకుడు పొలిగి రామచంద్రన్న గారికి, మాజీ పట్టణాధ్యక్షుడు షేక్ మహబూబ్ బాషా గారికి, మహిళా నాయకురాలకి, మిగతా కాంగ్రెస్ నాయకులకి, ప్రెస్, ప్రింటింగ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి నా నమస్కారాలు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి తాలా వబర్కాతుహు. నా పేరు షేక్ మొహమ్మద్ యూసుఫ్. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రరత్న భవన్లో, విజయవాడ ఆంధ్రరత్న భవన్లో నాకు స్టేట్ మైనార్టీ జనరల్ సెక్రటరీగా నియమించడం జరిగినది. నేను రాబోయే దినాల్లో మైనార్టీ, సిక్, క్రిస్టియన్ అన్ని మైనార్టీ వర్గాలకు కలుపుకొని కాంగ్రెస్ పార్టీకి బలోపేతం చేస్తానని మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాను. నా మీద నమ్మకం ఉంచి నాకు ఈ పదవి అప్పగించిన పెద్దలు గౌరవనీయులు మల్లికార్జున్ ఖర్గే గారికి, రాహుల్ గాంధీజీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఇమ్రాన్ ప్రతాప్ గారికి, షాలి దాదా గాంధీ గారికి, శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారికి, జిల్లా డిసిసి అధ్యక్షులు వై మధుసూదన్ రెడ్డి గారికి, అలాగే నాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన నా నియోజకవర్గం గుంతకల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ దౌలతంపురం ప్రభాకర్ అన్న గారికి, పట్టణ అధ్యక్షుడు తగరం రామంజనేయులు గారికి, సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ యాదవ్ గారికి, పొలిగి రామచంద్ర అన్న గారికి, మాజీ పట్టణ అధ్యక్షుడు షేక్ మహబూబ్ బాషా గారికి, మహిళా అధ్యక్షురాలకి, మిగతా నాయకులకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జై కాంగ్రెస్. సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ గత 50 సంవత్సరాల నుంచి కూడా మైనార్టీ హక్కులకు కాపాడుతూ భారతదేశంలో మైనార్టీ ఎంత అభివృద్ధి చెందారో కానీ ఈ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ మైనార్టీ హక్కులకు కాల రాస్తూ మైనార్టీ హక్కులకు తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో నేను బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి దురాతలను అడ్డుకొని మైనార్టీకి న్యాయం జరిగే విధంగా పోరాడతానని ఈ మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.